నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. రాజకీయాలంటే మనకు ముందుగా ఏం గుర్తొస్తుంది? పోస్టర్లు, సభలు, విమర్శలు, ఆరోపణలు, సోషల్ మీడియాలో మాటల యుద్ధాలు. అవి ఏ స్థాయిలో ఉన్నాయో మనకు బాగా తెలుసు. ఇప్పుడు రాజకీయాలంటే గెలవాలి, గెలిపించాలి, అధికారం దక్కించుకోవాలి, అంతే. వీటి గురించి మాత్రమే ఎక్కువ ఆలోచిస్తారు. ఈ భావనే బాగా పెరిగిపోయింది. కానీ ఒక ప్రశ్న అడిగితే రాజకీయాల్లో మనుషులు ఎక్కడున్నారు? హ్యూమన్ టచ్, అదే మానవ సంబంధాలు, అనుబంధాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, అధికారం కోసం కుటుంబాలు కూడా చీలిపోతున్నాయి. సొంత అన్నదమ్ముల మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, ఒకళ్ళంటే ఒకరికి పడదు, ఆస్తి కాడ గొడవలు. ఒకే కుటుంబంలో రాజకీయంగా ఉన్న వాళ్ళకి ఆత్మీయత లేకపోతే పార్టీలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? అంటే సొంత వాళ్ళ మధ్య ప్రేమానుబంధాలు లేనప్పుడు మరి ఇతర పార్టీల వ్యక్తుల మీద గాని, సాటి మనిషి పట్ల గాని ప్రేమ ఆప్యాయతలు ఎక్కడుంటాయి? కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక మార్పు రావాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. రైట్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న మార్పు కూడా పెద్ద సందేశం ఇస్తుందన్నది నిజం. ఆ చిన్న ఆలోచన, ఒక భిన్నమైన ప్రయత్నం ఇటీవల కాలంలో ఒక విషయం చాలా మందిని ఆకర్షించింది. అదేంటంటే ఎమ్మెల్యేలను, వారి కుటుంబాలను కలిసి ఆహ్వానించి ఒక డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఇది సాధారణ రాజకీయ మీటింగ్ కాదు, ఇది ఓటింగ్ వ్యూహాల మీటింగ్ కాదు, ఇది మీడియా స్టంటు కాదు, ఇది ఒక ఆత్మీయ భేటీ. మచిలీపట్నం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం వెనుక ఉన్న భావన ఏంటంటే, ఎమ్మెల్యే అంటే కేవలం ప్రజాప్రతినిధి మాత్రమే కాదు, ఆయన వెనుక ఒక కుటుంబం ఉంది, వారి త్యాగం ఉంది, వారి ఒత్తిడి ఉంది అని గుర్తించడం. నాయకుడు అంటే ఎవరు? లీడర్షిప్ అంటే ఏంటి? సాధారణంగా మనకు నాయకుడు అంటే ఏమనిపిస్తుంది? ఆదేశాలు ఇచ్చేవాడు, సమీక్షలు చేసేవాడు, పార్టీ లైన్ చెప్పేవాడు. కానీ ఒక కుటుంబం పెద్దలా వ్యవహరించే నాయకుడు ఉంటే ఎంత బాగుంటుంది? మీరు ఎలా ఉన్నారు? ఇంట్లో అందరూ బాగున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగితే అది చిన్న ప్రశ్న మనకు అనిపించినా కానీ ఆ ప్రశ్న వెనుక ఉన్న ఆత్మీయత చాలా పెద్దది. ఎందుకంటే రాజకీయాల్లో చాలా సార్లు మనిషి కనపడ్డు, కేవలం పదవి మాత్రం కనపడద్ది. కుటుంబాల ప్రాధాన్యం. ఒక ఎమ్మెల్యే రోజు ఎంత ఒత్తిడిలో ఉంటాడు అంటే, ఒక మనిషికి ఎంత ఒత్తిళ్లు ఉంటాయి. సాధారణంగా డైలీ వేజ్ వర్క్ చేసుకునే వ్యక్తి దగ్గర నుంచి, ఉద్యోగం చేసుకునే దగ్గర నుంచి, మధ్యతరగతి, ధనవంతుడు, ఇలా అందరికీ వాళ్ళ పరిధిలో ఈ రోజుల్లో బాగా ఒత్తిడి, ప్రెజర్ అనేది బాగా ఉంది. ఇది వాస్తవం. అందుకే ఆ ప్రెజర్ నుంచి ఎలా బయటపడాలి? ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలి, అది రాజకీయాల్లో అయినా సామాన్య జీవితాల్లో అయినా సరే. అందుకే ప్రజల సమస్యలు, పార్టీ ఒత్తిడి, మీడియా ప్రశ్నలు, ప్రత్యర్థుల విమర్శలు, ఈ మొత్తం భారం మోయడంలో కుటుంబం కూడా భాగస్వామి. ఎందుకంటే కుటుంబం సపోర్ట్ లేకపోతే ఏ వ్యక్తి ఏం చేయలేడు. భార్య పిల్లలు, తల్లిదండ్రులు, వాళ్ళు కూడా ఆ ఒత్తిడిని పంచుకుంటారు. అప్పుడు ఆ మనిషి రిలాక్సేషన్ వస్తుందన్నమాట. మరలా రెట్టించిన ఉత్సాహంతో వర్క్ చేయగలుగుతాడు. అలాంటి కుటుంబాలను ఒక వేదికపైకి తీసుకురావడం అంటే మీరు కూడా ఈ ప్రయాణంలో భాగస్వాములే అని చెప్పడమే. అది గౌరవం, గుర్తింపు. రాజకీయాల్లో మనస్పర్ధలు, గొడవలు సహజం. ఒకే పార్టీలో ఉన్న లోపల మనస్పర్ధలు కూడా ఉంటాయి. ఒక నేత అంటే ఇంకో నేతకు నచ్చదు. అయితే ఎవరు ముందుంటారు, ఎవరు ప్రభావం చూపుతారు, ఎవరు ఎక్కువ గుర్తింపు పొందుతారు, ఇలాంటి ప్రశ్నలు సహజమే. అంటే నేను చెప్పిన అంశానికి నేనే ముందుండాలి, లేకపోతే నాకు మంత్రి పదవి రావాలి, వాడు నాకంటే డెవలప్ చెందకూడదు, వాడికంటే నేనే గొప్ప, ఇలాంటి స్వార్థపూరిత ఆలోచనలు మానవుల ఐక్యతకు దెబ్బతీస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? కుటుంబాల మధ్య సయోధ్య అవసరం. అలాగే కుటుంబాల సమక్షంలో జరిగే సమావేశాల్లో అహంకారాలకు పెద్దగా చోటు ఉండకూడదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు కాదు, సంబంధాలు మాట్లాడతాయి. ఒక టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తే సహజంగా మాటలు మారుతాయి, అపార్థాలు తగ్గుతాయి, మనసులు దగ్గరవుతాయి. భరోసా అనే బలం. రాజకీయాల్లో ఒక నాయకుడికి అవసరమైన పెద్ద బలం ఏంటి? అసలు నమ్మకం. ఏ కష్టం వచ్చినా మనిషి ఉంటాడు, నా ఫ్రెండ్ ఉంటాడు, లేకపోతే నా కుటుంబ సభ్యులు నాకు ఆదరించడానికి ఉన్నారు అనేటువంటి ఒక నమ్మకం, ఒక భరోసా. కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, సమస్యలు వచ్చినప్పుడు కూడా నిలబడే నాయకుడు ఉంటే ఆ బంధం వేరే స్థాయికి వెళ్తుంది. మీరు చూడండి, కార్యకర్తలు, ఒక మనిషి, ఆ నాయకుడు గొప్ప నాయకుడు అయితే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వ్యక్తి అయితే ఎంత అభిమానిస్తారో, ఆ కార్యకర్తలు ఎంత ప్రేమిస్తారో ఆ నాయకుడిని. అయితే ఇలాంటి నాయకులు నేటి రాజకీయాల్లో అభివృద్ధి చెందాలి, యూత్ ముందుకు రావాలి అని చెప్పి ప్రజలు కోరుకునేటువంటి సందర్భంలో లోకేష్ గారు దీనికి ఒక వినూత్నంగా ఆలోచించారు. ఆయన అంటే దఫాలుగా ఎమ్మెల్యేలని కొంతమందిని ఇన్వైట్ చేసి ఆత్మీయ సమావేశాలు పెట్టి ఆత్మీయ భోజనం చేస్తూ చక్కటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి ఆయన నాంది పలకడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఎమ్మెల్యేలు అంటే ఓన్లీ రాజకీయాలు లేకపోతే ఈర్ష్య ద్వేషాలు కాదు, మనమంతా ఒక కుటుంబం, మన పార్టీ అంతా ఒక కుటుంబం లాంటిదని. ఆ బంధం వేరే స్థాయికి వెళ్ళాలంటే ఇలాంటి
ఆత్మీయ సమావేశాలు, ఒక సందేశాన్ని మనం సొసైటీకి ఇవ్వాలని చెప్పి ఆయన ఒక వినూత్నంగా సంకల్పించారు. అయితే ఆ సంకల్పం దేనికి సంకేతం అంటారు? మీరు ఒంటరిగా లేరు, విలువలతో కూడిన రాజకీయాలు మనం ప్రారంభించాలి. మనందరం ఒక మాట తరచూ అంటూ ఉంటాం, ఏమని? ఇప్పుడు రాజకీయాల్లో విలువలు లేవు అని అనుకుంటాం కదా. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే మనలో మంచి స్నేహపూరిత వాతావరణం ఉండాలి. మనం మనుషులం, మనం కాకపోతే ఎవరు తప్పు చేస్తాం? ఆ మనిషి దైవత్వంలోకి వెళ్ళాలంటే క్షమాగుణం కలిగి ఉండాలి, క్షమించగలిగేటువంటి మనసు ఉండాలి. మనం మిస్టేక్స్ చేస్తాం, వాటిని రెక్టిఫై చేసుకున్నప్పుడు మనిషిలో దైవత్వాన్ని చూడగలుగుతాం అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు ఈ ఎమ్మెల్యేలతో ఆత్మీయ విందు, ప్రేమ విందుని ఆయన సంకల్పించారు. అది ఇప్పుడు సర్వత్రా మీడియా చర్చనీయాంశం అయిపోయింది. అయితే వాస్తవానికి విలువలు ఎక్కడి నుంచి వస్తాయి మనిషికి? అవి చట్టంలో నుంచి రావు, ఇలాంటి ఆలోచనల నుంచి వస్తాయి, లేకపోతే ప్రసంగాల నుంచి రావు, ఏదో ఊకదంపుడు ఉపన్యాసాల నుంచి రావు. అవి నాయకత్వ లక్షణాలు గొప్పగా ఉంటే అప్పుడు వస్తాయి. నాయకుడు ఎలా ప్రవర్తిస్తే సిస్టమ్ కూడా అలాగే మారుతుంది. ఆత్మీయత, గౌరవం, పరస్పరం నమ్మకం. అయితే ఇక్కడ మనం నాయకుడి గురించి మాట్లాడుకుంటే, ఒక నాయకుడు ఎలా ఉంటాడో ఆ కార్యకర్తలు కూడా అలాగే ఉంటారు. ఒక నాయకుడు హింసను ప్రేరేపిస్తే ఆ కార్యకర్తలు కూడా హింసను ప్రేరేపిస్తారు. ఒక నాయకుడు ప్రేమను చూపిస్తే ఆ కార్యకర్తలు కూడా ప్రేమను చూపిస్తారు. ఒక నాయకుడు అన్నదానాలు చేస్తే, లేకపోతే దాన ధర్మాలు చేస్తే కార్యకర్తలు కానీ ఆ బాడీ అంతా కూడా, ఆ నాయకుడిని నమ్ముకున్న వ్యక్తులు కూడా అదే డిసిప్లిన్ కలిగి ఉంటారు. మరి ఇక అరాచకం చేస్తే ఆ నాయకుడు, ఆ వ్యక్తులు కూడా అరాచకం చేస్తారు. మనం ఆలోచించాలి. ఇవి పెరిగితే సమాజానికి ఎంత చేటు, అరాచకం పెరిగితే రాజకీయాల్లో ఎంత ప్రమాదకరం. అందుకే ప్రేమ అనేది పెంపొందించుకున్నప్పుడు సున్నితత్వం, క్షమాగుణం, ప్రేమ అనేది ఆ వ్యక్తుల్లో, అంటే అధినాయకుడి దగ్గర నుంచి, చోటా నాయకుడి దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి అందరికి కూడా ఆ సహృదయం అనేది ఉంటే ఆ ప్రజల యొక్క పాలన బాగుంటుంది, ప్రజలు కూడా సస్యశ్యామలంగా హ్యాపీగా ఉంటారు అనేది నాయకుడు గుర్తించగలిగినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ప్రజల సమస్యలపై స్పందించేటువంటి మనసు నాయకుడికి ఉండాలి డెఫినెట్గా. రాజకీయాలంటే కేవలం గొడవలు, కొట్లాటలే కాదు. ఇప్పటి వరకు మనం అలాంటి చూసాం. అంటే అలాంటి తత్వాన్ని, ఒక నాయకుడు రెచ్చగొడితే కార్యకర్తలు రెచ్చిపోయి ఏదేం చేస్తూ ఉంటారు. ఒక నాయకుడు ప్రేమను కురిపిస్తే సమాజం కానీ, రాష్ట్రం కానీ అలాగే తయారైంది. రాజకీయాలను ఒక యుద్ధంలాగా చూడడం కాదు, ఎదుటివారిని ఓడించాలి, విమర్శించాలి, తప్పులు పట్టాలి. కానీ పాలనాపరంగా లోపాలను అలా చేయాలి. కానీ రాజకీయాల్లో అసలు ఇంటెన్షనల్గా, కక్షపూరితంగా కనుక విమర్శలు, హత్య రాజకీయాలు ఇలాంటి సమాజానికి పెను ప్రమాదం. అదే సమయంలో మనుషుల మధ్య గౌరవం కూడా ఉండాలి. అంటే వ్యక్తిగత ద్వేషం రాజకీయాలకి పొలమకూడదు. అది రాజకీయాల్లో స్నేహపూరిత రాజకీయం అనేది ఉండాలి. అది జరిగితేనే రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే, ఈ ప్రయత్నం పూర్తిగా సఫలమవుతుందా అన్నది ఇప్పుడు మీడియాలో చర్చనీయాంశమైంది. అంటే లోకేష్ గారు అసలు గతంలో రాజకీయాల కంటే ఎట్లా పడితే అట్లా సొంత వాళ్ళనే వేసేసుకోవటాలు, లేకపోతే రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారటాలు, మరి అబ్బాయం లేకుండా బాబాయం లేకుండా ఇష్టానుసారంగా పేటరేగిపోతే రాజకీయాల్లో హ్యూమానిటీ ఉండాలి, మానవత్వం పరిడి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆత్మీయ భోజనం, ఆత్మీయ విందు, ఇట్లా. అంటే ఇది ఒక మంచి సంకేతం అనుకోవచ్చు మనం. ఎందుకంటే మార్పు ఒక్క రోజులో రాదు. ఏ విషయంలోనైనా సరే ఏదైనా నేర్చుకోవాలన్నా కానీ ఖచ్చితంగా సాధన అవసరం, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క చిన్న అడుగుతో 1000 మైళ్ళ ప్రయాణం పూర్తవుతుంది. ఒక చిన్న అడుగుతోనే మొదలైంది. అయితే చివరిగా నేను చెప్పదలుచుకుని ఏంటంటే, రాజకీయాలంటే కేవలం పదవులు కాదు, ప్రోటోకాల్స్ కాదు, సెక్యూరిటీ కాన్వాయ్లు అంటే Z+ కేటగిరీలు కాదు. కానీ రాజకీయాలంటే మనుషుల జీవితం, వారి ఆశలు, వారి సమస్యలు. మనసుల మధ్య ఆత్మీయత పెరిగితే వ్యవస్థ కూడా మానవీయంగా ఎంతో దైవత్వాన్ని సంతరించుకుంటుంది. కుటుంబాలను కలుపుకునే రాజకీయ సంస్కృతి పెరిగితే, అంటే కుటుంబాలు ప్రేమాప్యాయతలు పెరిగితే, మనస్పర్ధలున్న ఆ ప్రేమ ముందు ఆ మనస్పర్ధలు చెరిగిపోతాయి. ప్రేమ దోషాన్ని కప్పుతుంది. విభేదాలున్నా గౌరవం మాత్రం నిలుస్తుంది. ఆ విభేదాలు కూడా రూపుమాపిపోతాయి. ప్రేమ ముందు ఏదైనా ఓడిపోద్ది అంతే. ప్రేమ మరణం కంటే బలమైంది, అంత గొప్పది ప్రేమ. నిజమైన ప్రేమ గురించి మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యానికి ఆ ప్రేమే బలం. నాయకుడిలో సత్ప్రవర్తన, ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ సమాజం బాగుంటుంది. ఇలాంటి నాయకులను తయారు చేయడానికి ఈ ఆత్మీయ విందులు పెడుతూ శత్రువుని ఎల్లకాలం ద్వేషించకుండా శత్రువుని సైతం ప్రేమతో జయించగలగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లో పెద్ద మార్పుకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి తనయుడు మంత్రి లోకేష్ గారు. సో మరి ఆయన ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమైంది, ఆయన రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తారు అనేది మనం వేచి చూడాలి. ఇది ఈరోజు హెల్తీ రాజకీయాల గురించినటువంటి కంటెంట్. మరొక విషయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.